హలో హాయ్ నమస్తే. నేను మీ ప్రమోద్ ఎగిరేల. ఈ వారం కంప్లీట్గా వెజిటేరియన్ అనమాట. వెజ్ కర్రీసే. ఈ వెజ్ కర్రీస్ ఎందుకంటే మా చిరంజీవి అడిగాడు, అందుకే మా చిరంజీవి కోసం, మిగతా మా చిరంజీవి లాంటి ఫ్రెండ్స్ అందరి కోసం ఇదిగో చూసేసారా, దోసకాయ తొక్కుడు పచ్చడి, క్యాలీఫ్లవర్ ఫ్రై, పెరుగు తాలింపు. అదిగో ఇంకా మొదలెట్టేసుకుందాం రండి. అదిగో క్యాలీఫ్లవర్ తీసుకొచ్చేసాను, దాన్ని నీట్గా తీసేసాను. చూసేవారా, పువ్వు కొంచెం పెద్దగా ఉంటే తినడానికి కొంచెం బాగుంటుంది. తినడానికి అంటే ముక్కలు తీసుకోవడానికి అనమాట. ఆ ముక్కలు తీసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. చిన్న చిన్న కాయలు అయితే మరీ చిన్నగా ఉండేసి ఆ పువ్వు కొంచెం ఇబ్బందిగా ఉండేది. అందుకని పెద్దవి అయితే కొంచెం మనం బంచెస్గా తీసేసుకొని, ఎలా అంటే అలా బంచెస్ చూసారా, అలా ఒక్కోటి తీసేసుకొని పెట్టుకోవాలి. కొన్ని కొన్ని కాయల్లో పురుగులు ఉంటాయి, కానీ నేనైతే ఈ పువ్వులో పురుగులు లేకుండా తీసుకొచ్చేసాను అనమాట. తీసుకొచ్చేసి నీట్గా వాటిని అదిగో చూడండి కోస్తా ఉన్నాను కదా, కోసి అదిగో పెద్ద పెద్ద ముక్కలుగా అంటే మొత్తం తీసేసి కట్ చేయకుండా ఒక్కోటిగా కట్ చేసుకుంటా వస్తే మనం ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు. మరి నెక్స్ట్ చేస్తాను కదా చూడండి. అదిగో ఒక్కోటి కట్ చేసుకుంటా వస్తున్నాను. అదిగో ఇంకా అవి కట్ చేసేసాను కదా. వాటి తర్వాత మనం ఇవి ఫ్రై చేసుకోవడానికి మనకు ఆనియన్స్ కావాలి. ఆనియన్స్తో పాటు పచ్చిమిరపకాయలు. ఇంకా వాటిని తీసేసుకొని శుభ్రంగా వాటర్ పెట్టి మామూలు వాటర్తో తీసేసుకొని కడుక్కోవాలి. ఎందుకంటే ఉల్లిపాయలు కొంతమంది కడగరు, కానీ నేనైతే కడుగుతాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కడిగేసి అదిగో చూడండి ఉల్లిపాయలు తీసేసుకొని కటకట అని చెప్పి వాటిని ఉల్లిపాయని మజ్జిగ కోసేసి మళ్ళీ కటకట కట్ చేసేసాను అనమాట. ఎందుకు కట్ చేసామంటే ఫ్రైలోకి అలా మజ్జిగ కోసి కట్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే కొంచెం మనకి గ్రేవీ కూడా వస్తుంది. చిన్న చిన్న పీసెస్ తీసుకుంటే నలిగిపోయి మొత్తం మెజ్జ అయిపోయింది ఫ్రైలోకి. అందుకని అలా తీసుకుంటే కర్రీలోకి బాగుంటుంది అనమాట. అందుకనే అలా కట్ చేసేసాను. ఓకే, ఇంకా అలా కట్ చేస్తూ ఉంటాను. ఈ కట్ చేస్తూ ఉండేటప్పుడు ఒక విషయం చెప్తున్నాను. ఈ వారం మొత్తం వెజ్ అనమాట చేసింది. వెజ్ ఎందుకు చేశానంటే మా చిరు అడిగాడు, తర్వాత మా ఫ్రెండ్స్ కొంతమంది వెజిటేరియన్స్ ఉన్నారు. వాళ్ళందరూ మామ ఒక్కసారి వెజ్ చేయి మామ, నాన్ వెజ్తో చంపేస్తున్నావు, ఒక్కసారి మా కోసం కూడా చేయమన్నారు. అందుకే మామ మీకోసమే చేశాను, మీ అందరి కోసం. మన నాన్ వెజ్ వాళ్ళు కూడా వెజిటేరియన్ తింటారు కదా. ఇదైతే తొక్కుడు పచ్చడి కాబట్టి సూపర్ ఉండిద్ది. దాంతోపాటు క్యాలీఫ్లవర్ ఫ్రై కాబట్టి ఇంకా సూపర్గా ఉండిద్ది. వాటితో లాస్ట్లో టచింగ్ ఇచ్చామని చూసావా, పెరుగు పచ్చడి. ఆ పెరుగు పచ్చడి కూడా సూపర్గా ఉండిద్ది. అదిగో ఇంకా ఆనియన్స్ అలా కోసేసాను, ఇంకా పచ్చిమిరపకాయలు అనమాట. ఫ్రైలోకి నేను పొడుగ్గా కోస్తాను. ఎందుకు వస్తానంటే తర్వాత ఫ్రైలో దాన్ని నంచుకొని తింటే సూపర్ ఉంటుంది. సూపర్ అంటే సూపర్ ఉండిద్ది. ఏం కుర్రలో ఏంది. అందుకని ఇంకేం చేసామంటే అట్లా సన్నగా నిలువుగా కోసేసామంటే కూర సూపర్ ఉండిద్ది. దాన్ని నంచుకొని తినంటే ఇంకా సూపర్ ఉండిద్ది. ఎలా అంటే మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఎంత అద్భుతంగా ఉండిద్దో అంత అద్భుతంగా ఇది కూడా ఉంటుంది. అట్లా ఎందుకంటున్నానంటే అందరూ వీడియో చూస్తారు మామ, కాకపోతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనేది మర్చిపోతున్నారు. ఒక్కసారి చూసి కామెంట్లో ఏముందో ఒక్కసారి వేయండి మామ. ఎందుకు అడుగుతున్నానంటే నేను అడుగుతుంది మీకోసమే మామ, మీకోసమే. మామ బ్రో విను మామ బ్రో, ఒక్కసారి ఈ కూరలు చేసుకొని తినండి. అల్లాడి చేస్తుంది అనమాట. అదిగో ఇంకా హాట్ వాటర్ తీసేసుకున్నాను. హాట్ వాటర్ తీసి దానిలో పసుపు వేసాను. దాని తర్వాత కొంచెం ఉప్పు వేసేసి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని అట్లా వేసి నీట్గా క్లీన్ చేశాను అనమాట. క్యాలీఫ్లవర్ ముక్కలు దానిలో ఎందుకు వేసానంటే కొంచెం వేడి నీళ్ళలో వేస్తే లోపల ఏమైనా డస్ట్ పార్టికల్స్ కానీ అవి ఏమైనా ఉన్నా పోతుంది. ఇంకా మీకు తెలిసిందే ఈ పసుపు ఎందుకు వేస్తాము, ఉప్పు ఎందుకు వేస్తాము. ఎందుకు వేస్తామంటే వాటిల్లో ఇంకేమైనా డస్ట్ పార్టికల్స్ అవన్నీ ఉంటే వాటి వల్ల కెమికల్ రియాక్షన్స్ తెలుసు కదా మీకు. పసుపు వేస్తే ఆ పసుపు వేయటం వల్ల మనకి ఏమన్నా లోపల ఏమన్నా క్రిమి కీటకాలు ఏమైనా ఉంటే అవి మొత్తం చనిపోయి క్లీన్ అయిపోయింది అనమాట. అందుకని పసుపులో పసుపు వేస్తాం కదా. పసుపు వేసినాక ఇంకా ఉప్పు కూడా దానిలో కలిసిపోయి ఏమన్నా ఉంటే అవి చనిపోతాయి. దానివన్నీ వేస్తాం అనమాట. ఇంకా దాని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండీలో నూనె వేసేసుకొని దానిలోకి 4 లవంగాలు అలా వేసేసేసి దాని తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని దాంట్లో వేస్తే సర్ అంటే సౌండ్ వచ్చిందనమాట. నేనైతే
ఆర్ఆర్ ఇవ్వలేక నా నోటితో ఆర్ఆర్ ఇచ్చేసాను. అందుకని అలా వచ్చేసింది అనమాట. ఇంకా వాటిని అటుకి ఇటుకి వాటిని ఆనియన్స్ని తిప్పేశాను అనమాట. ఎందుకు తిప్పేశాను అంటే కింద అడుగంటకుండా అవి మాడకుండా ఉండడానికి వేశాను మా బ్రో. ఇంకెందుకు వేస్తాను చెప్పండి, దానికి మించి మనకేమైనా ఉందా? రే ఏందిరా 24 గంటలు అటుకి ఇటుకి అంటాం అనుకుంటావా? కింద మాడకూడదు కదా, అందుకే వేసేసాను. అవి మాడటం అయిపోయినాక, మాడటం అంటే ఐ మీన్ ఎలా అంటే కింద మాడకుండా ఉండినాక దాని తర్వాత మనం కట్ చేసిన ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసాను అనమాట. ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని దానిలో వేసేసి కింద ఇందాక నేను చెప్పిన కింద మాడకుండా ఉండాలని చెప్పాను చూసారా, ఆ ఉల్లిపాయల్లో నుంచి అలా 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 వాటిని కింద నుంచి పైకి తీసి ఇంకా 1.5 స్పూను ఉప్పు, మళ్ళీ 1 స్పూను పసుపు అలా వేసేసి దాన్ని పైకి మనం గెంటితో కాదు, ఈసారి మొత్తం కలవాలి కదా, గెంటితో కలిపితే కొంచెం కింద పడచ్చు. అందుకని మనం చేత్తోనే పైకి ఊపినట్టు అలా అలా వాటిని ఊపేసి ఒకసారి మొత్తం కలిసేలాగా పెట్టుకొని ఆ తర్వాత మనం గంట తీసుకొని ఆ గెరిటతో అప్పుడు ఇందాక కలిసింది కదా దానికన్నా ఇంకొంచెం కలవడానికి ప్రయత్నిస్తే బాగా కలుస్తుందనమాట. అందుకని ఇందాక ఆ 2 హ్యాండిల్స్ పట్టుకొని లేపి ఊపాను. ఓకే, ఇంకా ఊపిన తర్వాత అది మొత్తం మళ్ళీ దీనికి కూడా కింద మాడుతుందేమో కదా, అందుకని అంత తిప్పేసి అలా పెట్టేశాను. అదిగో చూసారా, పచ్చి ముక్కలు అలా వేగుతూ ఉన్నాయి. దేంట్లో ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు. ఇంకా పచ్చిమిరపకాయలు లేదు, ఎందుకని చూసారా, లాస్ట్లో వస్తుంది, అది కూడా చెప్తాను చూడండి. అదిగో ఇంకా వాటిని అలా అలా నీట్గా కలుపుకుంటూ చిన్నగా, ఎందుకంటే ఆ ముక్కలు మనం పెద్దవి కోసాం కదా, ఆ పెద్ద కోసినవి ఇంకా పెద్దగా ఉంటాయి కదా, లేదా మనం కదిలిస్తూ ఉంటే చిదిరిపోయి కట్ అయిపోతుంది కదా, కట్ అయిపోతే మళ్ళీ మనం తినడానికి బాగోదు. ఇప్పుడైతే పెద్దగా కనిపిస్తుంది, కూర అయినాక ఏమవుతుందంటే ఆ ముక్క ఉడకడం తగ్గిపోయింది. అందుకని మనం ఇంకో పక్కన మనం బండి పెట్టుకొని మనం ఇంకా క్యాష్యూ వేసుకోలేదు చూసారా, అందుకని ఈ క్యాష్యూని పక్కన దాంట్లో వేయించి ఆ క్యాష్యూని మన కూరలో వేసేసాను అనమాట. వేసేస్తే ఖచ్చితంగా మనం తినే దాంట్లో క్యాష్యూ మాత్రం ఉంటుంది, గమనించారా, ఆ క్యాష్యూ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. వాటిని అలా వేయించేసేస్తే ముందే వేస్తే నానిపోయి మెత్తగా అయిపోతాయి. అదే ఇప్పుడు వేసామంటే క్రిస్పీగా ఉంటుంది. తెలుగులో చెప్పడం వెంటనే నాకు రావట్లేదు, క్రిస్పీగా ఉంటుంది. క్రిస్పీగా ఉండటం వల్ల కొంచెం వాటిని తినేటప్పుడు ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు, ఈ జీడిపప్పు దాంతోపాటు ఆనియన్స్ ఇవన్నీ ఉంటే చాలా బాగుంటుంది. అందుకనే వీటిని కలిపి పెట్టాను అనమాట. అదో చూడండి, నీట్గా కలిపేసి ఒకదాన్ని ఒకటి ఏవి విరగకూడదు, ఏమీ అవ్వకూడదు. ఆ ముక్కలాగా ఉంటే చాలా బాగుంటుంది, అంటే చాలా బాగుంటుంది. అందుకే చూడండి మీరు కూడా, అదిగో చూసారా, కెమెరా కూడా బ్లర్ అయ్యేంత హీట్ వస్తూ ఉంది. దానిలో నుంచి వేవ్స్ ఎలా ఉందంటే హీట్, కాకపోతే అది అయిపోవస్తుందన్న సంగతి నాకైతే అర్థమైంది. ఇది మీకు కూడా అర్థమవుతుంది. కావాలంటే చూడండి అది ఎలా ఉందో నీట్గా ఇంకా కలిసింది చూసారా. అందుకో ఇంకా మసాలా వేసేసాను అనమాట. ఈ క్యాలీఫ్లవర్ ఫ్రైకి మసాలా ఉంటుంది, ఆ మసాలా వేసేసాను. ఇంకా ఆ మసాలా కూడా వేసేసి మళ్ళీ ఇంకొకసారి ఇందాకన్నాను చూసారా, 2 హ్యాండిల్స్ పట్టుకొని అలా పైకి అలా అంటే అవి సర్దుకుంటాయి అనమాట. దానికి ముక్కకి సెట్ అవుతుంది. అరే ఇది నా ప్లేస్ రా బాబాయ్, ఇది నా ప్లేస్ రా మామ బ్రో అనుకొని ఆ 2 మాట్లాడుకుంటాయి అనమాట. దేనికి అది సపరేట్గా మాట్లాడుకోవడానికి అలా పైకి వేసేస్తున్నాం. ఏం మాట్లాడుకోవడం ఏంటరా తిక్కలోడా అనుకుంటారేమో, కానీ కాదు, అది మాత్రం నిజం, వాస్తవం. దాని తర్వాత ఈ గరిట తీసుకొని మనం మళ్ళీ ఒక్కసారి చెప్పాను కదా, అలా ఎగిరేసిన తర్వాత మళ్ళీ గంట తీసుకొని మనం దాన్ని అన్నిటికీ కలిసేటట్టు ఒక్కసారి తిప్పామనుకో మామ బ్రో, అల్లాడిచ్చేస్తుంది. సూపర్ అంటే సూపర్ ఉండేది మామ బ్రో. అదిగో ఇందాక నేను చెప్పాను కదా పచ్చిమిరపకాయలు ఆఖరిలో వేసుకోవాలని, అదిగో ఇంకా ఆఖరిలో వేసుకున్నాము. అదిగో ఎందుకంటే ఇప్పుడు దాన్ని తింటే ఆ పచ్చిమిరపకాయ కానీ అలా వేసుకొని తింటే సూపర్ ఉండేది. అదిగోండి 1 స్పూను కారం అలా ఇంకా అలా 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 దాని మీద అలా చల్లేసాం. ఇంకా కావాలనుకుంటే ఎవరికైనా ఇంకొంచెం యాడ్ చేసుకొని స్పైసీ, నేను కొంచెం స్పైసీ తింటాను కాబట్టి ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను. నార్మల్గా అయితే అవసరం లేదు, అందుకైతే చాలు, చాలా సూపర్ ఉంటుంది. సరే
మీరు కూడా ఈ క్యాలీఫ్లవర్ ఫ్రైని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకొని ఖచ్చితంగా ట్రై చేయండి అబ్బా. ఖచ్చితంగా ట్రై చేయమ్మా బ్రో, నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా ట్రై చేయి. సూపర్ అయితే సూపర్ ఉండేది. మీరు ఖచ్చితంగా చూడండి, చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి మీరందరూ కానీ ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ఏంటి, మన నాన్ వెజ్ వాళ్ళకి కూడా చెప్తున్నాను, మన నాన్ వెజే కాదు వెజిటేరియన్లో కూడా చాలా చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి అబ్బా. నాకు ఇది నాన్ వెజ్ అయితే కొంచెం ఈజీ కాబట్టి అది చేశాను, కానీ వెజిటేరియన్ కూడా చేస్తున్నాను, అది కూడా చేయడం వచ్చు. ఎందుకంటే అది స్టార్టింగ్లో కాబట్టి నాన్ వెజ్తో స్టార్ట్ చేశాను. ఇంకా వెజ్ కూడా ఇంకా పోయే రోజుల్లో వెజ్ కూడా చేస్తాను. చాలా సూపర్గా ఉండింది. ఇదిగో అయిపోయింది. ఇంకా క్యాలీఫ్లవర్ ఫ్రై, క్యాలీఫ్లవర్ విత్ క్యాష్యూ ఫ్రై అయిపోయింది. చూడండి, ఖచ్చితంగా వాటిని మన నాన్ వెజ్ బిల్ ఒక్కసారి గమనిస్తే చూడండి, అవి చికెన్ ఫ్రై పీసెస్ లాగా లేవు. చూడండి, ఒక్కసారి చూడండి ఎంత బాగున్నాయో అబ్బా. మనం వెజిటేరియన్ మామా బ్రోస్, ఇదిగోండి మీకోసం అల్లాడిచ్చేసాను. మీరు కూడా ఒక్కసారి బ్యాచిలర్స్ అయినా ఇంట్లో ఉండే వాళ్ళైనా ఎవరైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒక్కసారి ట్రై చేసేయండి. ఓకే, ఇంకా పెరుగు తాలింపు పెట్టినాను. అదో పెరుగు తాలింపుకి మెంతులు తాలింపు గింజలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అదే ఎండుమిరపకాయలు వేసేసి అలా చూసారా తుస్ అనుకుంటా వస్తుంది. ఇంకా మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు దానిలో వేసేసి వాటిని అటుకి ఇటుకి ఏంటి అటుకి ఇటుకి అలా 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 వాటిని వేసేసి దాని తర్వాత కరివేపాకు వేసేసి మళ్ళీ ఒక్కసారి అటుకి ఇటుకైనా కప్పుకోండి. కాకపోతే వాటిని నీట్గా వచ్చేట్టు తిప్పుకోండి. దాని తర్వాత ఏం వేస్తున్నాం అంటే అదిగో వేసేసాము చూడండి, వంకాయ ముక్కలు. ఎందుకంటే పెరుగు చారులోకి వంకాయ ముక్కలు వేసి కలుపుకొని తింటే ఉంటుంది చూడు. మీ అందరికీ తెలుసుంటుంది ఖచ్చితంగా, కానీ నేను మళ్ళీ చేస్తున్నాను. ఒకసారి తెలియని వాళ్ళు తెలుసుకొని ట్రై చేయండి. తెలిసిన వాళ్ళు నా దాంట్లో ఎలా చేస్తున్నానో అలా ఒక్కసారి ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా చాలా బాగుంటుంది. అదిగోండి, 1/2 స్పూను ఉప్పు, 1/2 స్పూను పసుపు, ఇంకో 1/2 స్పూను కారం వేసేసి ఇంకా అటుకి ఇటుకి నీట్గా కలిపేసాను అనమాట. చూసారా, అదిగోండి అలా కలిపేసుకుంటే ఏమైందంటే ఆ కింద అడుగు, ఇందాకటి నుంచి చెప్తాను కదా, కింద అడుగు అంటుకోకుండా ఏ ఉల్లిపాయ కానీ లేకపోతే ఈ బ్రింజాలు కానీ, బ్రింజాలు అంటే వంకాయ కానీ ఏం కాకుండా ఉండటానికి ఇంకా అలా చేసేసి అనమాట. ఇంకా చేసేసి ఇంకా లాస్ట్కి మనం పెరుగు కూడా వేసేసాం. అదిగోండి పెరుగు నీట్గా పెరుగు వేసేసుకొని ఇంకా మనకి ఈ పెరుగు చారు కూడా రెడీ అనమాట. ఇంకా సేపట్లో అదిగో మొత్తం కానీ కలిపేసామంటే ఈ పెరుగు చారు కూడా రెడీ అయిపోతుంది. ఇంకా మనకి లాస్ట్ ఐటమ్. దీన్ని సూపర్గా చేసేసి పెట్టేస్తున్నాం. అదిగో నీట్గా పెరుగుచారు రెడీ అయిపోయింది. అదిగో చూడండి, దీన్నే పెరుగుచారు అంటారు. మరి మీ ఊర్లో ఏమంటారో నాకు తెలియదు. మా ఊర్లో అయితే మేము పెరుగుచారు అంటాం. ఇంకా దాని తర్వాత ఇంకా లాస్ట్ ఐటమ్కి వచ్చేసాం. లాస్ట్ ఐటమ్ దోసకాయ తొక్కుడు పచ్చడి. ఇది మిక్సీలో వేసి దంచే పచ్చడి కాదండి, చూడండి తొక్కుడు పచ్చడి. అదిగో ఇంకా పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇందాకటి నుంచి నేను పచ్చిమిరపకాయలు సన్నగా నిలువుగా కోస్తున్నాను. ఇది పచ్చడి కాబట్టి మనం చిన్న పీసులుగా అలా మచ్చి కోసి వాటిని సగానికి 5-6 పీసులు వస్తాయి. వాటిని అలా 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 కట్ చేసేసుకొని అదిగోండి కట్ చేస్తాను చూడండి. విత్తనాలు కూడా బయటికి రావాలన్నమాట. అలా విత్తనాలు ఒకదాని మూట ఒకటి అలా ఒకటే వచ్చుకొని నీట్గా అదిగోండి తీసి పక్కన పెట్టేస్తున్నాను చూడండి. ఇంకా ఉల్లిపాయలు ఇందాక మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయలే ఇవి కూడా. మళ్ళీ కొత్తగా ఏం కోయలేదు. ఇందాక మనం కోసి పెట్టిన ఉల్లిపాయలే. దాని తర్వాత ఇంకా మనకేంటి కావాల్సింది దోసకాయ. ఇంక ఈ దోసకాయ పైన తొక్కు తీసేస్తున్నాము. ఆ తొక్కు చూడండి, ఇది పండు దోసకాయ కాదు. మళ్ళీ పండు దోసకాయ వస్తే టేస్ట్ మారిపోయింది. పండు దోసకాయ అయితే మాత్రం కాదు, ఇది పచ్చి దోసకాయ ఒక మామూలుగా ఒక 2-3 తినడానికి సరిపోయేంత పచ్చడి అయితే చేశాను. ఇదే క్వాంటిటీని కొంచెం పెంచుకుంటా పోవటమే. మీరు ఎంత కావాలనుకుంటే అది కొంచెం పెంచుకుంటా పోవటమే. అదిగోండి దోసకాయ పచ్చడిలోకి వీటిని కూడా పెద్ద ముక్కలు కోయట్లేదండి. పెద్ద ముక్కలు కోయట్లా, చిన్న ముక్కలుగా కోస్తున్నా. మీరు కూడా ఏం చేస్తారంటే ఒక్కసారి ఇంతసేపు వీడియో చూస్తున్నారు కదా, ఒక్కసారి కింద ఒక లైక్ బటన్ ఉంటుంది. ఆ లైక్ బటన్ని అలా టచ్ చేసి
ఒక కామెంటో షేరో కాసేపు అయినాక ఈ మొత్తం చూసేసుకొని ఒకసారి షేర్ వేసుకోండి. అదిగోండి తొక్కుడు పచ్చడికి అది రోల్ తీసేసుకున్నాను. ఇది చిన్న రోల్ అనమాట, చిన్న రోలు రోకలి బండ. వాటిలోకి ఇవి వేసేసుకొని ఏంటి ఇందాక కట్ చేసుకున్న ఉల్లిపాయని మనం ఇందాక కట్ చేసుకున్న ఉల్లిపాయని మనం మెత్తగా దంచాలన్నమాట. ఇందాక చెప్పాను కదా ఇది తొక్కుడు పచ్చడి అని. మిక్సీలో వేస్తే ఏమైందంటే అది బాగా మిక్స్ అయిపోయి ఏదో అలా మెత్తగా వచ్చేసి, కానీ నాకు అలా నచ్చదు. చాలామంది అలా తింటారు, ఇలా కూడా తింటారు నేను తిన్నట్టు. అదిగో మెత్తగా వాటిని చేసేసాను. మన ఉల్లిపాయ చేసినాక ఇంకా మనం కట్ చేయాల్సింది మిరపకాయని, పచ్చిమిరపకాయని అలా తీసాను. ఇంకా వాటిని కూడా గద్ద గుద్దాను. శబ్దం అయితే సౌండ్ ఆపేశాను, అందుకని నేను చేస్తానమాట. అదిగో వాటిని కూడా మెత్తగా అలా గుద్దేశాను అనమాట. గుద్దేసినాక ఇంకా ఆఖరిలో మిగిలింది మన దోసకాయలే కదా. ఇంకా దోసకాయల్ని కూడా వేసేసి తొక్కా అది చూసారా, తొక్కుడికి మెత్తగా అయిపోయిందనమాట. మెత్తగా అయిపోయి ఇంకా మనం ఒక అర స్పూన్ ఉప్పు ఎంత కావాలంటే అంత ఉప్పు, దాని తర్వాత ఇంకా మనం పక్క తీసి పెట్టి ఇందాక దొంచినవి అన్నీ మళ్ళీ కలుపుకొని కొంచెం ఒక రవ్వంత చింతపండు వేసి వాటిని కూడా బాగా తొక్కి పెడితే ఇంకా చూసుకో అదిగో అలా వేసేసి పెట్టాను చూసారా. ఇంకా అదిగో వాటి కూడా అయిపోయింది. ఇంకా మళ్ళీ ఒక చిన్న గిన్నెలో నూనె తీసుకొని మళ్ళీ దానిలోకి తాలింపు, వాటిలోకి ఎండుమిరపకాయలు, చిన్నులపాయలు, తాలింపు గింజలు, మన కరివేపాకు ఇంకేసేసి తాలింపు కూడా వేసేసాను. దుస్ అని వచ్చేసి అనమాట. అదిగో ఇది కూడా అయిపోయింది. ఇంకా ఇందాక నుంచి మనం పచ్చడి చేసిన తొక్కుడు పచ్చడి వేసేసాం. అదిగో చూసారా, నిప్పులు చెరవేగుతున్న అగ్నిలాగా ఒక సూపర్ టేస్టీ తొక్కుడు దోసకాయ పచ్చడి ఉంది. నాకు ఇప్పుడే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఇంక ఎప్పుడు తిందామని. మీకు కూడా అలా అనిపించింది. సరే నాతో తినేద్దాం రండి. ఎవరితో? మీ ప్రమోదగిరాలతో. అదిగో అన్నం పెట్టేసుకున్నాను, అదిగో తొక్కుడు పచ్చడి, దాని తర్వాత అదిగో క్యాలీఫ్లవరు, ఇంకా అదిగో మన పెరుగు పులుసు. సూపర్ అంటే సూపరు. మొత్తం నాన్ వెజ్ వంట కర్రీలే, ఇంకా ఏమీ లేదు. నెక్స్ట్ తింటమే, ఎందుకంటే అది తింటే సూపర్ కంటే సూపర్ ఉండిద్ది. మామ చిరంజీవి నీకోసమే, ఇది మన వెజిటేరియన్ ప్రియుల కోసమే ఇదంతా చేసింది. మీ అందరి కోసం నేను చేశాను కాబట్టి మీ అందరూ నా కోసం ఏం చేయాలో తెలుసు కదా. నేను మీ ప్రమోదగిరాల వచ్చాయి. ఇంకేంది తినేద్దాం. ఇదిగో దోసకాయ తొక్కుడు పచ్చడితో కలిపేస్తున్నాను అన్నాన్ని. సరే ముందు నాకు ఎప్పుడు అలవాటు ఒక ముద్ద దేవుడికి పెట్టేద్దాము. శరణమయ్యప్ప. దాని తర్వాత ఇదో ఇంకా కలిపేస్తున్నాను మీకోసం. దోసకాయ తొక్కుడు పచ్చడితో ఈ క్యాలీఫ్లవర్ ఫ్రైని వేసి కలిపి ఇదిగో మీకు ముద్ద, ఇంకా నాకు ముద్ద. మా కొంచెం ముందుకురా. నా స్వామి రంగా సూపర్గా ఉంది, అల్లాడిచ్చేసింది అన్నమాట. ఈ దోసకాయ తొక్కుడు పచ్చడి, క్యాలీఫ్లవర్ ఫ్రై, క్యాష్యూతో పాటు ఇంకా మనం పెరుగు చట్నీ కూడా ఎలా ఉందో ట్రై చేద్దాం. రామా ముందుదా. అదో బ్రింజాలు వేసాను, వంకాయ పెరుగు చట్నీ. అదో ఇదిగో ఇది కూడా లాగిచ్చేస్తున్నాను, చూసేయండి. మళ్ళీ మీకోటి నాకు ముద్ద. ఇది నా స్వామి రంగడికే రంగా బా ఏముంది. ఓకే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. కొంచెం ముందుకు రమ్మా, కొంచెం ముందుకు రా. అది ఎందుకంటే నా వ్యూవర్స్కి తెలియాలి. మొత్తం బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తే వాళ్ళకి అర్థం కావట్లేదు, అందుకని చెప్తున్నాను. ఓకే ఈ వారం నేను మీకోసం నాన్ వెజ్ కాకుండా వెజిటేరియన్ ప్రియారాల మీకోసం చెప్తున్నాను, మీకోసం చేశాను. అల్లాడిచిపోయింది. సరే ఓకే చేశాను కదబ్బా, ఒక్కసారి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయి మామ బ్రో, సబ్స్క్రైబ్ చేయి. ఇంకా వీడియోలో మా అల్లుళ్ళు కోడలు కూడా వచ్చారనమాట. అదిగో వాళ్ళకు కూడా తల ఒక ముద్ద పెడతాను చూడండి. మామా కుమ్ము ఒక నిమిషం. బాలు మ్యాన్, కమాన్ బాలు మ్యాన్.
ఓకే పూర్ణక్క ఎడన్నావా అయ్యా ఓకే నువ్వు బర్రు బర్రీ బర్రు ఓకే డ్రు రిటర్న్ ఇంకా ఎట్టలేదా కానీ అయితే ఇదిగో కుమ్మేద్దు అబ్బా దీపు గారు అయిపోయింది మా విగ్గీ బాబు కారం తినడు కాబట్టి క్యాష్ కొమ్మేసాయి ఓకే ఏరా ఎట్లా ఉంది చూసారా పిల్లలు కొట్టినట్టేసింది మీరు కూడా కుమ్మేసేయండి ఓకే ఇందాక బాయ్ చెప్పాను కదా ఇది బాయ్కి బాయ్ బాయ్ బాయ్